ఆదికాండం 29:15. లాబాను, నీవు నా బంధువుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసెదవా? నీకేమి జీతము కావలెనో చెప్పుమని యాకోబునడిగెను. లాబానుకు 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసెదననెను. అందుకు లాబాను, ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా, యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. తరువాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోవుటకు ఆమెను నాకిమ్మని లాబాను నడగగా, లాబాను ఆ స్థలములోనున్న మనుషులనందరినీ పోగుచేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా, యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే గదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదాని నిచ్చుట మా దేశ మర్యాద కాదు. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము. నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకిచ్చదనని చెప్పగా, యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చెను. యాకోబు రాహేలును కూడెను. మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. చూడండి, పీపుల్ విల్ డీల్ అకార్డింగ్ టు యువర్ మైండ్ సెట్. ఇతడికి స్లేవ్ మెంటాలిటీ అలవాటైపోయింది, పరిచారం చేసే మైండ్ అలవాటైపోయింది. హిస్ మైండ్ స్టార్టెడ్ ఫాలింగ్ డౌన్ టు ద ఫాలెన్ సిస్టమ్, న్యాచురల్ సిస్టమ్. ఓకే, అక్కడ ఏదైనా ఉండొచ్చు, 7 సంవత్సరాలు పని చేయలేమో డబ్బులు లేకపోతే, ఇలాగేదో ఉండొచ్చు. కానీ తను రాజు, 7 సంవత్సరాల జీతం ఇచ్చేయగలడు. కానీ యాకోబులో ఏంటి? నాకు ఇంకేమీ లేదు, నేను అట్లీస్ట్ బతుకున్నాను, నా తండ్రి రాస్తే ఏమీ లేదు, ఈ ఆస్తంతా నా అన్నకి ఇచ్చేస్తే అట్లీస్ట్ నన్ను ప్రాణంతో వదిలేస్తాడేమో వెళ్ళిపోయాడు ఉద్దేశంతో. ఆ డబ్బంతా మరి ఇచ్చేస్తే నేను మళ్ళీ వెళ్ళలేడు, ఇక్కడే ఉండాలి, అందుకని 7 ఏళ్ళు పని చేస్తాను అన్నాడు. ఎవరైనా ఒప్పుకుంటారా 7 ఏళ్ళు పని చేయడానికి? లుక్ అట్ హిస్ మైండ్ సెట్. 7 years. ఆ 7 ఏళ్ళ తర్వాత రాహేల్ని ఇవ్వకుండా లేయని ఎందుకు ఇస్తాడు? యాకోబులో ఒకరిని చూశాడు. యాకోబులో లాబాను ఆశీర్వాదాన్ని చూశాడు. అతనికి ఉండేటువంటి ఆ 10 మేకలు 500 అయిపోయాయి, ఆ 15 ఆవులు 1000 అయిపోయాయి. ఇలాగన్నీ అయిపోయేటప్పటికి వామ్మో, అప్పుడు ఇదేంటి ఇలా మరిగిపోయిందని చెప్పి మీకు తెలుసు కదా, నానున్న అధ్యాయుల్లో ఉంటుంది. ఒక శకునగాండ దగ్గరికి వెళ్ళాడు. శకునగాండ దగ్గరికి వెళ్ళి, ఏంది ఇది నా దశ, నేనేమైనా తొక్కానా, ఏం జరిగిందంటే చెప్తాడు. ఓకే, మేబీ అక్కడంతా అయి ఉంటుంది కదా, సైతానుడికి తెలుసు గతంలో ఏం జరిగిందో. ఓకే, చెప్పేశాడు. నీ దగ్గరికి వచ్చిన వాడి మీద ఏదో సంథింగ్ ఈజ్ దేర్, హీ ఈజ్ పవర్ఫుల్, అతను అలా అవడానికి కారణం అదే, అదిగోని ఇంట్లో ఉన్నాడు కదా. బ్లెస్సింగ్, దిస్ గై ఈజ్ లివింగ్ లైక్ ఎ లేబర్, బట్ దెర్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఆన్ హిమ్. సంబడి ఈజ్ ఐడెంటిఫైయింగ్ ద బ్లెస్సింగ్ ఆన్ దెమ్. మీలో చాలామంది మీలో ఆశీర్వాదాన్ని గుర్తించక మీరు ఇలా మాట్లాడుతూ ఉంటారు. మనకు తెలియదు మనం ఏమై ఉన్నాము. అది తెలుసుకునే వరకే. అది తెలిసిన తర్వాత యూ విల్ ఆపరేట్ ఎట్ ఎ డిఫరెంట్ లెవెల్. ఇక్కడ లాభానికి అర్థం కావట్లే, ఇతను కూలివాడా, కానీ ఇంత ఆశీర్వాదం ఉందని వాడికి తెలియదు కాబట్టి తెలియకుండానే ఉంచాలని చెప్పేసి లేయాని ఇస్తాడు. మళ్ళా 7 ఏళ్ళు రాహేలుకి చేయమంటాడు. వాడు ఏం చేస్తాడు? సంతోషంతో మళ్ళా 7 ఏళ్ళు పని చేస్తాడండి. అంటే ఏం మైండ్ అయిపోయింది? కూల్ మైండ్ అయిపోయింది అక్కడ. అలాగే 20 సంవత్సరాలు ఆయన కొలువు చేశాడు. లాభానికి అర్థం కావట్లే, ఈస్ దిస్ మ్యాన్ సచ్ ఎ బ్లెస్డ్ మ్యాన్? దెన్ వై? అయితే ఎందుకు? తనకు తెలీదు. అందుకే అంటారు, నా ప్రజలు ఏం లేక నశించిపోతున్నారంట? జ్ఞానం లేక. యు నీడ్ టు నో హూ యు ఆర్. నువ్వెవరివో నువ్వు తెలుసుకోవాలి. అబ్రహాముకు తెలుసు నేను ఎవరినో, అందుకని చెప్పి రాజు ఆస్తిని వద్దంటాడు. వద్దు, నీ ఆస్తి నువ్వు పెట్టుకో అంటాడు. రాజు ఆస్తిని నా దేవుడు నన్ను గొప్ప చేస్తాడు గ్యారంటీగా, సో టేక్ యువర్ మనీ. అబ్రహాం తెలుసుకున్నాడు. ఇస్సాకు కూడా కొంచెం టైంలో తెలుసుకున్నాడు, కానీ యాకోబుకి తెలియదు. ఎప్పుడైతే యాకోబుకి తెలిసిపోయిందో ప్రార్థన చేశాడు, అయ్యా దేవా, వీడు నన్ను వదిలేటట్లు లేడు, నా జీతం అంతా ఇలా చేసేస్తున్నాడు, నా జీతాన్ని 10 రెట్లు మార్చాడు, ఓకే నేను బానిసలా బతుకుతున్నాను. అప్పుడు దేవుడు ఆశీర్వాదం అంటే యాకోబుకు చూపిస్తాడు. సో ప్రేయర్ అండ్ డిమాండ్ ఆన్ ద బ్లెస్సింగ్ యాక్టివేట్ ద వెల్త్ ఆఫ్ ద బ్లెస్సింగ్. అందుకనే వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించాల. టేక్
ద ప్రామిస్ అండ్ ప్రే. విజ్డమ్. మనం ఎవరిని, మనం ఏం చేయాలా, మన దేవుడు ఎవరు, వీ నీడ్ టు నో ఆల్ దిస్ థింగ్స్. ఈ రోజు నుంచి ఇంకెవరు 10, 20, 30 చేసుకున్నారా? ఎవరు మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఆశీర్వాదాన్ని ఉపయోగించుకుందరు గాక. మీ ఆశీర్వాదాన్ని మీరే ఉపయోగించుకుందరు గాక. అయితే ఒకటి, దేవుని ప్రేమించే వారికి అన్నీ సమకూడి మంచిగా జరుగుతాయి. ఓకే, ఒక రకంగా నేను ఆలోచించాను అనమాట, ఇతను 20 years నిజంగా వేస్ట్ అయిందా? కరెక్టే, దేవుడు మళ్ళీ ఇచ్చేస్తాడు 20 years. కానీ 20 yearsలో ద బ్లెస్సింగ్, ఇఫ్ యు ఆర్ అండర్ ద బ్లెస్సింగ్, నథింగ్ విల్ బీ వేస్టెడ్. ఈవెన్ యువర్ టైమ్ విల్ నాట్ బీ వేస్టెడ్ ఇఫ్ యు ఆర్ అండర్ ద బ్లెస్సింగ్. నీవు ఆశీర్వాదం కింద ఉంటే నీ సమయం వృధా అవ్వదు. నిన్ను ఎవరైనా మోసం చేసినా, నిన్ను ఇబ్బంది పెట్టినా నష్టపోవు నువ్వు ఆశీర్వాదం కింద ఉంటే, విశ్వాసంలో ఉంటే. ఎలాగా అంటారా, ఏదో ఒక రీతిగా యాకోబు అయితే ఎదుగుతున్నాడు. ఎలా ఎదుగుతున్నాడు? అతని యొక్క 12 మంది సంతానముగా ఎదిగాడు. 12 కుమారుల్ని కన్నాడు. హీ గ్రూ అప్. అబ్రహాం ఆశీర్వాదం ఏంటి? నిన్ను అనేక జనములుగా చేస్తాను అని. సో ఒక రకంగా ఆర్థికంగా ఎదగకపోయినా, అందరికి ఏమన్నది ఆర్థికంగానే ఉంటుంది. ఇక్కడ యాకోబు అనుకుంటున్నాడు, నాకు డబ్బులే రావట్లేదు అనుకుంటున్నాడు, కానీ ఒక రకంగా ఆశీర్వాదం పనిచేస్తుంది. అలాగే నీ కష్టాల్లో నీకు లేట్ అయిపోయిందేమో అనుకుంటున్నావేమో, 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఉద్యోగం రాలేదు, అంతరంగంలో ఆత్మలో ఎదుగుతున్నావు, నువ్వు ఫలాల్లో ఎదుగుతున్నావు, వరాల్లో ఎదుగుతున్నావు, యు ఆర్ గ్రోయింగ్. మోషే ఆ 40 సంవత్సరాలు విశ్వాసములో ఎదుగుతున్నాడు. ఎందుకు? లోక జ్ఞానము అతనికి అవిశ్వాసం ఇస్తుంది. లోకం యొక్క తెలివి దేవునికి వ్యతిరేకంగా కూడా ఉండొచ్చు. అందుకే చెప్తా ఉంటే కొండ చుట్టూ తిరగమంటే కామ్గా తిరిగేశాడు. లేకపోతే నెక్స్ట్ టైం తిరిగి దేవుడు చెప్పేసాడు, ప్రభువా ఈ డిజైన్ ప్రకారం వెళ్తే 14 రోజులు, నీ ఐడియా తప్పు అంటాడు దేవుడిది. మాట కూడా పోయింది. స్టామరర్, హీ బికేమ్ ఎ డమ్ పర్సన్. దేవుడు వాడుకోవాలంటే నీ పిల్లల్ని బాగా చదివించవచ్చు. దేవుడు త్వరలోనే వారి జీవితాన్ని మార్చేయగలడు. అంటే ఈ దేవుడు గుర్తించాలి ఆయన భూమిని. చెప్తున్నాడు అనమాట, నన్ను పక్కన పెడితే అలాగే ఉంటుంది మీరు లోకాన్ని పట్టుకుంటే. ఈ లోక పరిస్థితిని కూడా దేవుడు వ్యర్థపరుస్తున్నాడు ఒక రకంగా చూస్తే. కానీ మనం అందులో కొట్టుకుపోయి ఆ రీల్లో, సైకిల్ వింగ్లో రీల్ ఉంటుంది చూసారా, ఆ వీల్, కారు వీల్ అలా తిరుగుతూ ఒకసారి బయటకు వచ్చి చూసే టైం లేక అలా తిరుగుతూనే ఉంటాం మనం లైఫ్ లాంగ్. ఓకే, యూ నెవర్ కమ్అట్ టు సీ వాట్ ఇట్ ఈస్ ద సిస్టమ్. లోపల కూర్చొని ఈ వీల్ మీద కూర్చుంటే బాగా ముందుకు వెళ్ళిపోవచ్చు, ఇక్కడ ఉంటే ఇలా తిరుగుతూనే ఉంటాం లోపల అని మనం అనుకో. ఇట్ ఇస్ ద సిస్టమ్, విజ్డమ్, జ్ఞానము. ఇక్కడ యాకోబు ఎదుగుతా ఉన్నాడు 20 ఏళ్ళు. ఈ 20 ఏళ్ళు ఎదిగిన తర్వాత దేవుడు ఆఖరి సంవత్సరము పిల్లలు 12 మంది, అంటే ఇక్కడ మొత్తం 11, ఇంకొకటి మధ్యలో పుడతాడు అనుకోండి, వీళ్ళంతా బాగా సంపూర్ణమైన తర్వాత అప్పుడు తీసుకొస్తాడు. అంటే నీ తప్పుల్లో, నీ కష్టాల్లో, నీ పొరపాట్లలో, నీ పాపాల్లో, అలాగే నీ పాపాల్లో ఉంచాడు, శుద్ధీకరిస్తాడు. అన్నట్లో దేవుడు ఏదో ఒక రీతిగా నువ్వు ఎదుగుతున్నావు, పనిచేస్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానే ఉన్నాడు. యు ఆర్ గ్రోయింగ్, యువర్ టైమ్ హ్యాస్ నాట్ బీన్ వేస్టెడ్. నువ్వు యేసుని అంగీకరిస్తే అంత గొప్పది. ఈవెన్ యూ విల్ నాట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ ఎనీ వే. నీ సమయాన్ని వృధా చేసుకోవు. ఏదో ఒక రకంగా నీ విశ్వాసం పెరిగింది లోపల. నాకు ఈ 10 ఏళ్ళు షుగర్ వచ్చేసింది, నాకు ఎలా జరిగింది, నేను ఈఎంఐని చేసుకున్నా, వీడిని చేసుకున్నా, ఇలాగ అయిపోయింది. నో, ఒక్క సంవత్సరంలో 20 సంవత్సరాలు ఆస్తి ఇచ్చేస్తాడు దేవుడు. అయితే ఇక్కడ యాకోబుకి కొన్ని జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ యాకోబు ఒక గార్మెంట్ వేసుకొని తండ్రిని, తన సహోదరుడు బట్ట వేసుకొని వెళ్ళి అంటే మోసం చేస్తాడు. ఇక్కడ కూడా అలాగే మోసపోతాడు. మరి ఆమెకు ముసిగేస్తారు, ఆచారబద్ధంగా ముసిగేసి మోసం చేస్తారు. ఓకే కదా, మోసగాడు కాబట్టి మోసపోయాడు, కరెక్టే అయ్యి ఉండొచ్చు. కానీ చాలాసార్లు తప్పు చేసినందుకు జరిగింది, చేసుకున్నప్పుడు కరెక్టే. కానీ ఆ ఓవరాల్గా నీ మీద ఒక ఆశీర్వాదం ఉంది. నీ సొంత తండ్రి కంటే ప్రేమించేటువంటి తండ్రి నీవు ఆశీర్వదింపబడే వరకు నిన్ను విడిచిపెట్టడు, నిన్ను శుద్ధీకరించే వరకు కూడా నిన్ను విడిచిపెట్టాడు, నీలో ఉండే బలహీనతలన్నీ తీసే వరకు విడిచిపెట్టాడు. ఆయన తెలిసి ఎలా చేయాలి. నీ తల్లి అయినా తండ్రి అయినా విడిచుని కానీ తండ్రి విడవడో, నిన్ను బాగు చేసే సామర్థ్యం ఆయనకు ఉన్నది. హీస్ ద మాస్టర్. అదే ఫరో కనుక కొత్త నిబంధనలో ఉంటే ఫరోను మార్చొచ్చు, ఆ కఠిన హృదయాన్ని మార్చగలచ్చు. ఎందుకంటే లోపల అంతరంగములో ఆ కఠినము కంటే శక్తివంతమైన అగ్ని గల ఆత్మ ఉందే, ఆ హృదయాన్ని మార్చగలదు. సో ద క్రాస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. దీనివల్ల మీకు వేరు తెలుస్తుంది. యూ విల్ నో ద రూట్, యూ విల్ నో యువర్ పెయిన్, యువర్ మిస్టేక్స్, యువర్ సిన్స్. అలాగే నేను వదిలేస్తున్నాడా, నేను పాపానికి శిక్ష కూడా చూపిస్తున్నాడు. అందులో అతనికి విశ్వాసాన్ని పెంచుతున్నాడు, గుణాన్ని పెంచుతున్నాడు. హీఈస్ డెవలపింగ్ హిమ్ ఇన్ ఎవ్రీ ఏరియా. ఆ తర్వాత తరానికి ఎలా చెప్పాలా, హీఈస్ ట్రైనింగ్ దెమ్, హీఈస్ టీచింగ్ దెమ్. నీ బలహీనతల్లో కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు నేర్పిస్తున్నాడు. నీవు చేసే పొరపాట్లు ఒకసారి నీకు నష్టపోయావు. చాలాసార్లు చూస్తే నువ్వు అస్తమానం వేరుకి వెళ్ళాల్సిన పని లేదు. యూ డోంట్ నీడ్ టు గో టు ద రూట్ ఆల్ ద టైమ్. ఒకవేళ మనం యాకోబు వేరు తీసి చేసుకున్న వాడికి చేసుకున్నంత అదొకటే చెప్పాం అనుకోండి, కాబట్టి నువ్వు ఇలా చేయకూడదు, చేసుకున్నావు కరెక్టే, అలా చేస్తే ఏముంటుంది వాక్యం అందులో, ఆ రేంజ్లో కూడా చెప్పొచ్చండి వాక్యం. కానీ దాని పైన ఏముంది, ఆశీర్వాదము. హీఈస్ కవర్డ్ విత్ ఎ బ్లెస్సింగ్.
సో లోపల గాడ్ ఈజ్ వర్కింగ్ అవుట్. అతను చేసిన పొరపాటు, అతను చేసుకున్న ఆలస్యం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నీ కూడా దేవుడు వర్కౌట్ చేస్తున్నాడు. లాస్ట్కే అతని ఆశీర్వాదాన్ని గుర్తు దేవుడు కళ్ళ ద్వారా అతను ట్రైనింగ్ 20 ఏళ్ళ తర్వాత తనే పెడతాడు, తనే ఆశీర్వాదాన్ని చూస్తాడు, చూసి మారతాడు. దేవుడే మళ్ళా అతనికి ఆ సామర్థ్యాన్ని ఇచ్చి యాకోబుని ఇజ్రాయేల్గా చేస్తాడు. ఒక రకంగా మోసగాడే కరెక్టే. ఇక్కడ లాబాను కూడా అతన్ని చులకనగా చెప్పొచ్చు. ఇంత గొప్ప ఆశీర్వాదం పెట్టుకొని ఉన్నాడు ఏంటని చులకనగా అవ్వచ్చు. అందుకే మోసం చేశాడు. ఇఫ్ యు నోస్ యువర్ బ్లెస్సింగ్, నువ్వేం చెప్తావు? నీ కూతుర్నిచ్చి చూడు, నీ జీవితం మారిపోతుంది, నా బ్లెస్సింగ్ ఏంటో అని. యు సీ దట్. యేసువారు అంటారు నమ్ము, శిష్యులు అంటారు ఎస్ వీ గాట్ ద పవర్. జ్ఞానము లేక. ఆ తర్వాత యాకోబు ఎవరో యాకోబుకి తెలుసు. అందుకే లాస్ట్లో ఏమంటాడో తెలుసా? నేను ఆశీర్వదిస్తాను రండి అని ఎవరికెవరి జీవిత చరిత్ర వాళ్ళు చెప్పేస్తాడు యాకోబు. అలా చెప్పినట్టు వారి జీవితాలు జరుగుతాయో జరగవా? యోధా గురించి, యోసేపు గురించి హీ ఐడెంటిఫైడ్ ద పవర్ఫుల్ బ్లెస్సింగ్. అంటే ఒక మాటతో చాలు నేను ఆశీర్వదించబడిన వాడిని, అది జరిగి తీరుతుంది అని. అయినా అతని ఆశీర్వాదాన్ని పూర్తిగా నమ్మలేడు. కొంతమంది మీలో ఎంత సామర్థ్యం ఉందో దేవుడు మీకు నేర్పించును గాక. మిమ్మల్ని రక్తం పెట్టుకున్నాడు బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. ద డెవిల్ ఆల్వేస్ వాంట్ టు అండర్ ఎస్టిమేట్ అస్. మనం ఎవరిమి? ప్రశస్తమైన దేవుడు రక్తంతో కొన్నాడు. యు ఆర్ వెరీ ప్రెషస్. దేవుడు భూలోకం సృష్టించిన దేవుడు మనకి రక్తం ఇచ్చి మనం కొంటే మనమేమో చదువు, ఉద్యోగం కరెక్ట్ అవి కావాలి, నేను కాదన్ను. దానికోసం మోసం చేస్తాం, అబద్ధాలు ఆడతాం, రకరకాల పనులు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. అవతలని తొక్కడం, అలా చేయడం, ఇలా చేయడం, ఆపరేషన్ గోయింగ్ ఆన్. మే యు నో హూ యు ఆర్ టుడే. ఈరోజు మీరు ఎవరో. ఇంత ప్రశస్తమైన వాడు నా ప్రార్థన ఎందుకు అంగీకరించాడు దేవుడు? నాలో ట్రైనింగ్ ఇస్తున్నాడు. నీ బలహీనతలు ఈజ్ ట్రైనింగ్ యూ, ఈజ్ యూజింగ్ యూ, ఈజ్ ప్యూరిఫైయింగ్ యూ, బట్ యు ఆర్ కవర్డ్ ఇన్ ఎ బ్లెస్సింగ్. అయినా నీ మీద ఒక ఆశీర్వాదం ఉంది. ఐ నో యూ మెస్డ్ అప్, యు మేడ్ ఎ మిస్టేక్. నీకు తెలిసిపోతుంది అది చేసినందుకు అలా జరిగింది. జరగని నువ్వు నేర్చుకున్నావు, పశ్చాత్తాపడ్డావు, అనుకుని ఉంటాడు కరెక్టే, నేను అలా చేసినందుకు నాకు జరిగింది ఇలాగా. మేబీ ఆ స్లేవ్ మెంటాలిటీతో ఇంకా 7 ఏళ్ళు చేస్తా, నేను తప్పు చేశాను, ఇన్ఫీరియారిటీతో యాకోబు ఇంకా ఎక్కువ పని చేస్తున్నాడేమో. ఎవరికైనా తెలుసా? చూడండి, పౌలు కూడా అలాగే చేస్తాడు. ప్రవక్త వచ్చి చెప్తారు పౌలుకి, పౌలా నువ్వు అక్కడికి వెళ్ళక చనిపోతావు అని, యెరూషలేము వెళ్ళక నేను ఇబ్బంది పెడతారు, నిన్ను కొడతారు, బాధ పెడతారంటే నేను చావడానికి సిద్ధమే. అక్కడికి వెళ్ళి చనిపోయే బదులు ఇక్కడ నుండి సువార్త ప్రకటించు. ఏమంటాడు? తర్వాత మళ్ళీ ఇంకొక ప్రవక్త అగాబస్ వస్తాడు, అతను కాళ్ళు చేతులు కట్టుకొని నేను ఇలా కట్టేస్తాయి అంటే అయినా వెళ్ళిపోతా అంటాడు. అంటే ఏంటి? అతను అదొక గిల్టీ పడిపోయింది. ఏంటి? నేను ప్రవక్తల్ని చంపాను. ఎందుకు? నువ్వు ఎంతమంది సువార్త ప్రకటించగలవు? శిష్యుల కంటే ఎక్కువ వాక్య జ్ఞానం కలిగిన వాడు పౌలు. అలాంటి వాడు బతకాలా లేదా? దాని ద్వారా కరెక్టే తర్వాత దేవుడు ఇన్వాల్వ్ అయ్యి ఆ పౌల భయపడక మళ్ళీ బలపడి దేవుడు ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ నువ్వు అక్కడ చూడాలని చెప్తాడు. కానీ దాని తర్వాత ఈ కాలంలో పౌలకి ఎంతకాలం వేస్ట్ అవుతుందో తెలుసా? 2 సంవత్సరాలు వేస్ట్ అవుతుంది. హీ వేస్ట్ 2 years. పాల్ బికాస్ ఆఫ్ ద ప్రిజన్ హీ వాస్ బౌండ్. ఒకసారి అగస్టస్ ఏమంటాడంటే, ఫిలిక్స్ డబ్బులు అడుగుతాడు. అగస్టస్ ఒక రాజు డబ్బులు అడుగుతాడు. డబ్బులు ఇవ్వా పౌలు అంటే, నేను చావాలా, జైల్లోనే ఉంటా. ఎందుకు ఆ మూర్ఖత్వం? 2 ఏళ్ళు వేస్ట్ అయితే ఎంతమందికి ప్రకటి? ఒకసారి చూడండి. లెట్స్ గో టు యాక్ట్స్. ఎంతమంది పాత నిబంధనలో యు ఆర్ సీయింగ్ ద న్యూ టెస్టమెంట్ ఫ్లేవర్. 21:4. మేమక్కడనున్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఇంతకీ ఎందుకు వెళ్తున్నాడు తెలుసా పౌలు యెరూషలేంకి? మొక్కు. అక్కడ చంపేస్తారైనా ఒక పక్కనేమో ఆయన్ని చంపాను కాబట్టి నేను చావాలా. ఎంతమందికి సువార్త ప్రకటించాల్సి వస్తుంది? నువ్వు ఎందుకు వెళ్ళి చనిపోతావు? చూద్దాం. అందుకే రెన్యూ యువర్ మైండ్. నీ మనసును రూపాంతరం చేసుకోవాలంటే ప్రతిరోజు. లేకపోతే నువ్వు ఎవరో మర్చిపోయి లోకములో ఉన్నవాని కంటే హీనంగా జీవించేస్తామంట. మనము వీ ఫర్గెట్, లోకములు ఉండే బానిస కంటే బానిసగా జీవిస్తాం. ఎందుకంటే అప్పాదికి తెలుసు మనల్ని వదిలిపెడితే వీళ్ళదో చేస్తారు, అందుకని వాళ్ళు కేంద్రీకరించి ఎలా ఇబ్బంది పడదామని చూస్తాడు పౌల్ని. ఇంకో మాట చూద్దాం. అక్కడ అదే కాదు, ఇది కూడా చూద్దాం. 21:10. 4లో ఆల్రెడీ వాళ్ళు చెప్పారు వెళ్ళొద్దని ప్రవక్తలు దేవుని ఆత్మ ద్వారా. చూద్దాం 9. వర్స్ 10. మేమనేక దినములక్కడ ఉండగా అగాబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనుష్యుని ఈలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. అంటే పౌల్లో కూడా ఆత్మ ఉంది, కానీ లాస్ట్లో దేవుడు ఇన్వాల్వ్ అయ్యి సర్లే అని కాపాడి అతను తీసుకొచ్చి మొత్తానికి బయటపడేస్తాడు. చూద్దాం ఒకసారి ఇక్కడ అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 26-27. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటిమాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరములైన తరువాత ఫెలిక్సేకుకు ప్రతిగా పోర్కియా ఫేస్తు వచ్చెను. అప్పుడు
ఫెలిక్సు యూదుల చేత మంచివాడను పెంచుకొనవలెనని కోరి పౌలును బంధకములలోనే విడిచిపెట్టిపోయెను. ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది, కొన్ని డబ్బులు ఇచ్చేయాలి. పౌలుకి ఎన్ని సంఘాలు ఉన్నాయి? 100 సంఘాలు ఉన్నాయి. ఎంత అడుగుంటాడు అక్కడ ఫెలిక్స్? అనేకులకు స్వార్థ ప్రకటించాడు, వాళ్ళ యొక్క అనేకులు స్వస్థపరిచాడు, బాగు చేశాడు, గొప్ప కార్యాలు చేసిన పౌలు బంధిస్తారు అంటే బందీలోకి వెళ్ళిపోయాడు. సెల్ఫ్ రైచియస్నెస్ 2 years. పోనీ అతను డబ్బు ఇస్తే వదిలేస్తాడు కదా, నేను డబ్బు ఇవ్వా, నన్ను చంపేస్తారా, చంపేయి. నువ్వు ఎంత నేర్చుకున్నావు, నీ వల్ల ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు నువ్వు నూతన సృష్టి, దేవుని కుమారుడు. మరి దేవుడు గర్భంలోంచి పెంచుకున్న తర్వాత ట్రైనింగ్ అయ్యి పౌలు మారుతాడు. తర్వాత దారుణ చాప్టర్స్ లో మారుతాడు. ఎప్పుడైతే ఇలా గుర్తిస్తాడో అప్పుడు అంటాడు, నేను పిల్లవాని వల్లే చేశాను అని. లైక్ ఏ చైల్డ్ అన్నెసరీ ఐ గాట్ స్టక్. ఇప్పుడు చనిపోవట క్రీస్తే, కానీ బతుకుట మేలు. మీకోసం, మీ విశ్వాసం బలం కోసం ఉండాలి. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన వెంటనే తోడేళ్ళు వచ్చి మిమ్మల్ని వేరే చోట్ల కనిపించేస్తాయి. కాబట్టి నేను ఉండాల్సిందే, సాధ్యమైనంత వరకు నేను జీవించిన తర్వాత ఇక్కడికి వెళ్తానంటాడు పౌలు. నౌ స్టార్టెడ్ బిహేవింగ్ లైక్ ఎ మ్యాన్. తర్వాత ఏదో ప్రాబ్లంలో మళ్ళీ ఆయన జైలు వేశారనుకోండి, బట్ స్టిల్ యువర్ సీయింగ్ దట్. ఒకవేళ ఈ అగాబస్ ప్రాంక్ చెప్పినట్టు అలాకుంటుంటే 2 ఏళ్లలో ఇంకొక 10 లక్షల మందికి స్వార్థ ప్రకటించేవాడా కదా పౌలు? బాగుండన్నసర్లు కరెక్టే, నువ్వు చంపావు, నేను చచ్చిపోతా. నీ తండ్రి ఆశీర్దించబడినోడు, 7 ఏళ్ళు చెయ్యి, మళ్ళా 7 ఏళ్ళు. వాట్ ఈస్ దిస్ మైండ్? వాట్స్ హ్యాపెనింగ్? మే ద హోలీ స్పిరిట్ రెన్యూ అవర్ మైండ్. చాలా ఇంపార్టెంట్ అనమాట. వీ కీప్ రోమింగ్ ఇన్ ద సేమ్ సైకిల్, వేస్ట్ టైం. ఒకసారి ప్రొఫెసీని నమ్మము, మన నీతే ఎక్కువ చూసుకుంటాం మనం. వి వాంట్ టు గో అకార్డింగ్ టు ద వరల్డ్ సిస్టమ్. ఆదికాండం 29:31. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలయుండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసననుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను. ఇదంతా కూడా ఒక ఫ్యామిలీ స్టోరీ. తెలుసు కదా, అసూయలు, గొడవలు, ఓకే, సణుగుళ్ళు, పగలు, ఆస్తులు. దేవుడు ఈ ఫ్యామిలీ స్టోరీల్లో అసూయల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ముందు ఎవరిని ద్వేషిస్తున్నారో వారి గర్భం తెరుస్తాడు. ఇఫ్ యూ హేటింగ్ యువర్ హస్బెండ్, గాడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఇఫ్ యూ హేటింగ్ సంబడి, గాడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. గాడ్ ఈజ్ ఇన్వాల్వింగ్ ఈవెన్ ద లిటిల్ మ్యాటర్స్. ఇక్కడ ఇద్దరిది తెరిచాడు, కానీ ముందు ఎవరు తెరిచాడంట? లేయా తెరిచాడంట. లెట్ us read ఏం జరిగిందో. తర్వాత ఆమె ఏం చేస్తుంది చూద్దాం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొనియుండును, అతనికి 3 కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, ఈసారి యెహోవాను స్తుతించదననుకొని యూదా అను పేరు పెట్టెను. నౌ లెట్ us see. మనము రానున్న రోజుల్లో స్టోరీ చూస్తే అక్కడి నుంచి ఒకళ్ళ విగ్రహాలు ఎత్తుకొచ్చేస్తారు. ఎవరు? రాహేలు. లేయా ఇక్కడ బాధల్లో, కష్టాల్లో, వేదనల్లో దేవుణ్ణి లోతుగా తెలుసుకున్నది. నువ్వు అనుకోవచ్చు, నేను ఎలాగున్నా వాళ్ళు బాగున్నారు, అందరూ నాకు ఎలాగున్నా. లేదు, నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ వేదనలో గాడ్ ఈజ్ కంపెన్సేటింగ్ యూ అకార్డింగ్ టు యువర్ పెయిన్ అండ్ యువర్ గెటింగ్ సంథింగ్ మోర్ దెన్ ద పెయిన్లెస్ గాయ్. నాకే లేదు, అందరికీ ఉంది, నాకే లేదు, ఇది లేదు అనుకోక ఆ లేమిలో కూడా దేవుడికి ఏదోటి ఇస్తున్నాడు. ఇక్కడ రాహేలు అందగత్తి, నాకు అందం లేదు. డోంట్ వరీ, డూ ద బెస్ట్. ద లార్డ్ క్రియేటెడ్ యూ. చూసారా ఎవ్రీథింగ్. ఇక్కడ ఈమె దేవుడిని తెలుసుకుంది. ఆ కష్టములో, ఆ ద్వేషములో మొరపెట్టింది దేవుడికి. దేవుడిని లోతుగా తెలుసుకుంది. తండ్రి వచ్చేస్తున్నప్పుడు యెహోవాయే దేవుడని వచ్చేసి నన్ను స్తుతించుకుంటూ. రాహేలేమో ప్రేమ కదా, ప్రేమ. ఈమెమో బాధల్లో, కష్టాల్లో, వేదనలో దేవుడిని తెలుసుకుని ఆ విగ్రహాలు అడ్డుకొచ్చింది. మరి తన స్వగ్రామము దేవుడిచ్చే స్థలానికి వెళ్ళకముందే చనిపోయింది ఆమె. ఎందుకు? వాగ్దాన స్థలానికి వెళ్ళలేకపోయింది రాహేలు. లేయా వెళ్ళింది. యాకోబు భార్యగా దేవునితో ది బ్లెస్సింగ్ విల్ రిమైన్, not with the eyes, with faith. So let us read from 31. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలయుండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక, చూడండి, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. కానీ దేవుడు ప్రేమించాడా? ప్రేమించలే. కొడుకు పుట్టిన తర్వాత ఇంకా ఆమెనే ప్రేమిస్తున్నాడు. కానీ యెహోవా ఇచ్చాడు. she knew the Lord. Your problem is taking you into a deeper relationship with God. Your pain is purifying you to become one with God, to know more. Your delay is blessing you. Your sickness could be positioning you to take supernatural power from Him to be healed. Let's read. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని,
నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసననుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. చూడండి, ఇతడు నాకు భర్త నాకు కావాలా, నన్ను కూడా ప్రేమించాలని దేవునితో పెనుగులాడుతుంది. ఆమెమో అందంతో నా భర్త నాకు వచ్చేసాడు అనుకుంటుంది. సో ఇప్పుడు ఇక్కడ దేవుడు కావాలనుకునే ఆమెకి భర్తగా ఈయన అయ్యాడు. నాకు అందం ఉంది కదా, నా మొగుడు నా చుట్టూ తిరుగుతాడు అనుకునే ఆమెకి భర్త లేకుండా పోయాడు, ఆమె లేకుండా పోయింది. సో ఫెయిత్ టేక్స్ ఓవర్ ఎవ్రీథింగ్. ప్రేయర్, రిలేషన్షిప్ విత్ గాడ్ విల్ గివ్ యూ వాట్ యు నీడ్. ఇట్ మే టేక్ టైమ్. నేను ఎవరన్నా ద్వేషిస్తున్నారా, కించపరిచారా, వాట్ ఎవర్ యు ఆర్ హ్యాపెనింగ్, ఐఎమ్ టెల్లింగ్ యూ. లాస్ట్కి ఇక 3 సార్లు అనుకున్న ఇంకా భర్త చేయట్లేదు. చూద్దాం ఏమైందో. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను. ఇప్పుడు ఏంటి తెలుసా, ఇప్పుడు ఆమెకు భర్త కావాలి అనే దానికంటే కొడుకులు పుట్టారు అనే ఆనందం పెరిగిపోయి, అయ్యా ఈ ఆనందం చాలా ఎక్కువైపోయింది, నా భర్త ప్రేమించట్లేదు అనేది నాకు తగ్గిపోయింది, నిన్ను స్తుతిస్తాను అనుకుంది. యువర్ పెయిన్ విల్ ఫైనల్లీ టేక్ యూ టు ఎ లెవెల్ వేర్ యు ఫర్గెట్ ద పెయిన్ అండ్ ప్రైజ్ గాడ్. 4 కొడుకులు, అక్కడ ఆమెకి ఏమీ లేదు. రూబెన్, సిమియోన్, లివాయ్ అండ్ జూడా, 4 sons. ఇక భర్త ప్రేమించడం దాని ఆనందం. ఇప్పుడు ఒక తల్లికి చూడండి, భార్య చాలా మంది దగ్గర ఉంటారు, భార్య భర్తలో 20 ఏళ్ళ తర్వాత వాళ్ళకి ఇంకా పిల్లల మీద ఉంటుంది అనమాట, భర్తకి పిల్లల మీద ఉంటుంది. సో హర్ జాయ్ టర్న్ టువర్డ్స్ థింగ్స్. మీరు ఏదో ఒకటి జరగాలనుకుంటున్నారు, ఎక్కడి నుంచో ఆశీర్వాదం వచ్చి మీ విషాదాన్ని అధిగమించును గాక. వాళ్ళలా చేయట్లే, వీళ్ళలా చేయట్లే. స్టాప్ ఫైటింగ్ విత్ దెమ్. వాళ్ళతో యుద్ధం చేయక దేవునితో సహవాసం చేయి. యువర్ బ్లెస్సింగ్ విల్ కమ్ టు, యువర్ జాయ్ విల్ కమ్ టు యూ. వాళ్ళు ఆస్తి ఇవ్వలేదా, పోనీ. వాళ్ళు ఎలాగంటున్నారా, వదిలేయ్. హోల్డ్ ఆన్ టు యువర్ పీస్, గాడ్ విల్ షిఫ్ట్ యువర్ సీజన్స్. లాస్ట్కి మరి అందముతో మరి ఉన్న ఆమె నిలకడగా ఉందా? లాస్ట్కి యేసుప్రభు వారు ఏ గోత్రం నుంచి వస్తారు? ఈ ద్వేషం పడిన లేయా సహవాసం చేసిన ఆమె గోత్రం నుంచే. జీసస్ కమ్స్ ఫ్రమ్ జూడా. రిలేషన్షిప్, ఎవ్రీ ఇన్ఫీరియర్, నీలో ఏ తక్కువ ఉంది, ఏమి లేదు, అది నిన్ను దేవుడికి దగ్గరగా చేయాలనే. ఇన్ఫాక్ట్ వాట్ యు థింక్ ఈజ్ ఎ డిప్రైవింగ్ థింగ్, నీకు ఏ తక్కువ అనుకుంటున్నావో దాన్ని దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, రాహేల్ లాగా అందంగా ఉంటే బాగుంటుందా, లేయలాగా ఉంటే who would you choose in these 2 women if you want to play a role? Yeah, Rahel is so beautiful and Leah had a problem with her eye. అంటే ఏంటి, ఇక్కడ ఏం చూడాలా? The relationship, God and the relationship. Rahel is so beautiful, her beauty could not get her. అందుకనే ఎవరికైనా హ్యూమిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. యూ క్యాన్ బి బ్యూటిఫుల్, యూ క్యాన్ బి రిచ్, గొప్ప పదవి ఉండొచ్చు, అన్ని గొప్పగా ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలా? తగ్గించుకోవాలి. భర్తకి చెప్పాలి, ఏమండి ఆమెనే సహోదరు కదా, వెళ్ళండి అని. అప్పుడు నీకు ఎక్కువ కృపిస్తాడంట. అండ్ గాడ్ విల్ గివ్ యూ గ్రేస్. అందుకే ఎనీథింగ్ మ్యాన్ రిసీవ్స్, మనిషికి ఏముందో అది గర్వాన్ని ఇస్తుందంట. ఏదైనా మన లాభం అనుకుంటే దాన్ని పౌలు అంటాడు, దాన్ని క్రీస్తు జ్ఞానం కొరకు పెంటగా ఎంచుకున్నాడంట పౌలు. సో డోంట్ బి పఫ్డ్ అప్ విత్ ద అడ్వాంటేజ్. అనుకోక నాకు పిల్లలు లేరా, నేను చచ్చిపోతా, నాకు పెళ్ళి అవ్వట్లేదు, ఇంక నాకు బతికేందుకు, నాకు ఉద్యోగం లేదు, నేను చచ్చిపోతా, నాకు తల్లిదండ్రులు లేరు, నేను చచ్చిపోతా. కానీ ఆ బాధను ఏం చేసింది? దేవా అని మొరపెట్టింది, ఆ దేవుడితో సంహాసం చేసింది. దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు, భర్తను ఆమెగా అప్పగించాడు, దేవుడు ఆమె గోత్రాన్ని నుంచి వచ్చాడు. ఓ షీ బికేమ్ ఏ సూపర్ ఉమెన్. ఈ రోజు నీకు ఏది తక్కువ ఉంది అనుకుంటున్నావో దేవుడు దాన్ని వాడుకోబోతున్నాడు. వాట్ యు థింక్ ఈజ్ యువర్ డెఫిషియన్సీ, ఈజ్ యువర్ ప్రాబ్లమ్, ఈజ్ యువర్ డిలే, ఈజ్ యువర్ పెయిన్. పిల్లలు లేరా, ఉద్యోగం లేదా, తల్లి లేదా, వాట్ యు డోంట్ హ్యావ్, గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ దాట్. హీస్ ద మేకర్, హీస్ గోయింగ్ టు యూజ్ దాట్. అందుకే అవతలోడికి లేనిదా నిక్రించొద్దు. డోంట్ మాక్ వే somebody doesn't have anything. God's going to use that and rise above you. ఆమె యొక్క ఆ మెల్లకను ఉపయోగించి దేవుడు ఆమెను హెచ్చించాడు. అందుకే డోంట్ డై, డెత్ ఈస్ నాట్ ద సొల్యూషన్. విడిచిపెట్టాక ఎగబడక, నో, కీప్ క్వైట్, రిలాక్స్. నీ రోజు నీకు బాధ, వేదన, నీ చేతగానితనము, నిరుద్యోగము, అప్పు, వేదన, మనసులో బాధ, అవమానము, ఏది భర్త అవమానపరిచాడా, పిల్లలు అవమానపరిచారా, ఏది అనుకున్న జరగట్లేదా, అందరూ ద్వేషిస్తున్నారా, రివర్స్గా ఉందా, నీ అన్నిటినీ దేవుడు వాడుకొని ఆయనతో సహవాసము చేస్తే నీ జీవితాన్ని ఘనంగా ముగిస్తాడు. గాడ్ విల్ ఫినిష్ గ్రేట్లీ ఇన్ యువర్ లైఫ్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, మరొకసారి ఈ భూలోకాన్ని మీకు అప్పగించుకుంటున్నాం, ప్రతి కుటుంబాన్ని మీకు అప్పగించుకుంటున్నాము. నీవు భూలోకాన్ని చూచువాడు, మా ప్రత్యేకమైన మా జీవిత పరిస్థితిని కూడా చూచువాడు. నీ కుమారుని నామమున మేము ప్రార్థించగా ఆలకించేవాడు కాబట్టి
మరి ప్రత్యేకంగా ఇప్పుడు ఒక్కొక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు వాక్యానుసారముగా. ఏదైతే మాకు లేమి ఉందో, ఏదైతే మాకు లేదో, ఏ కొదువ ఉందో అది తీసే అంటున్నాము. కానీ నువ్వు దాన్ని వాడుకొని మా జీవితాన్ని దాన్నే ఆశీర్వాదకరంగా చేయగల దేవుడు. యూ క్యాన్ యూజ్ అవర్ ఇన్ఫిమిటీ, అవర్ వీక్నెస్, అవర్ పెయిన్, అవర్ ప్రాబ్లం అండ్ మేక్ ఇట్ యాజ్ అ సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దాన్నే కేంద్రంగా ఉపయోగించి అందులోంచి ఆశీర్వాదాన్ని తీయగల దేవుడు ఆయన. ఏదైతే ఇంకా జరగలేదనుకుంటున్నారో దాన్ని నువ్వు వాడుకొని ఇంకా దగ్గరయ్యి నీతో సహవాసమే మా జీవితాలకు అర్థమిస్తుంది, మా మంచి భవిష్యత్తును మాకు ఇస్తుంది. ఈరోజు దేని విషయమే వారు చింతిస్తున్నారో ఆ చింత నీ మీద వేసి ఉంటుండగా అందులోంచి ఆశీర్వాదము తీసి వారి చింతను సంతోషముగా మార్చమని, వారి జీవితాల్లోంచి సాక్ష్యాలు తీసుకురమ్మని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.